కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ మరి చక్కటి ఈరోజు ఆ మన స్వాధ్యాయంలో భాగంగా మహిమాన్విత హిమాలయాలు 5వ రోజులోకి ప్రవేశించేశాము. మరి ఇందులో మరి ఒక గురువు తన శిష్యుడికి తెలియజేయడానికి మరి ఎంత ఎన్ని రకాలుగా మరి వివరిస్తున్నారు అన్నది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నిన్నటి రోజున మరి హ్మ్. మరి కర్మ గురించి, జ్ఞానోదయం గురించి మరి ఎన్నో కోణాలలో మరి వివరించడం జరిగింది. ఈరోజు మరి దాని కంటిన్యూషన్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. వ్యక్తుల జీవితాలు నిరంతర భావోద్వేగ, మానసిక సంక్షోభంలో ఉన్నప్పుడు వారు దాదాపు తమ ప్రాణ శక్తిని పూర్తిగా కోల్పోతారు. ఇది మనకి ఎన్ని సార్లు చదువుకున్నాం. మనకి మన యొక్క భావోద్వేగాలు నెగెటివ్‌గా ఉన్నప్పుడు, మన యొక్క శక్తినంతా కోల్పోతాము అని మనం ఎన్నో సార్లు చదువుకున్నాం. మరి ఈ చదువుకోవడము, వినడం వల్ల మనకి యూజ్ ఏంటి? ఎన్నో సార్లు చెప్పుకుంటున్నా. ఎవరికైనా గుర్తొస్తుందా మనకి ఆ సందర్భాలు వచ్చినప్పుడు? ఎంతమందికి గుర్తొస్తుంది? అన్నీ కూడా అంటే వెంటనే గుర్తుకొస్తాయా అంటే అనుకున్నంత ఈజీ కూడా కాదు. ఎన్ని చదువుకున్నా మన యొక్క దైనందిక జీవితంలో ఎక్కడో ఒక చోట మరి డిప్రెషన్‌లోకో ఏదో ఒక సమస్యల కారణంగా మనందరము వెనక్కి వెళ్ళడం. కాకపోతే ఈ యొక్క జ్ఞాన మూలాన మనల్ని మనమే చక్కగా వెంటనే ఆ సందర్భాల నుంచి బయటికి వచ్చి మనల్ని శక్తి మళ్ళా ఎలా పుంజుకోవాలో గూడా మనం తెలుసుకున్నాం. సో, శక్తి పోవడము అనేది ఆహ్, ఎప్పుడైతే ఎరుక కలుగుతుందో, మరి నెమ్మదిగా మనం ఈ యొక్క జ్ఞానం ద్వారా ఎన్నో సార్లు మనం వినటం మూలాన స్పెసిఫిక్‌గా ఒకరో ఒక రోజు వినటం మూలాన మనకి కలిగేటువంటి మహానుభావుల ఈ యొక్క పాజిటివ్ మరి సందేశాలు ఇవన్నీ గూడా సత్యాలు వినటం మూలాన మనకి కలిగేటువంటి ఒకానొక గొప్ప ఆహ్, ప్రతిఫలం ఏమిటి అంటే, మన జీవితంలో ఏమైనా సంఘటనలు వచ్చినప్పుడు త్వరగా ఆ సందర్భం నుంచి మనము బయటికి రాగలగడం. దాని ద్వారా మన యొక్క ప్రాణశక్తిని మనము తిరిగి పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. నీ యొక్క మానసికంగా గనక నువ్వు సరిగ్గా లేవు అంటే గనక నీ యొక్క ప్రాణశక్తి అంతా గూడా పోతుంది అని చెప్తున్నారు. ప్రాణశక్తి నిల్వ ఉంచే ఆత్మశక్తి లేకుండా ఏ వ్యక్తి అతీంద్రియ శక్తులను, సిద్ధ శక్తులను పెంపొందించుకుని జ్ఞానోదయాన్ని పొందలేరు. చూడండి. జ్ఞానోదయము జ్ఞానోదయం అంటే ఏంటి చెప్పండి? జ్ఞానోదయం అంటే అని మనం ఏం తెలుసుకున్నాం? నిన్న తెలుసుకున్నాం. జ్ఞానోదయము ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటారు? జ్ఞానోదయం అవ్వకముందు ఎలా ఉంటారు అనేది మన స్వాధ్యాయంలో చాలా చక్కగా మరి గురువుగారు ఆ అమెరికా యువకునికి చెప్తుంటే మనకి కూడా తెలిసింది. కదా! ఒకానొక జ్ఞానోదయం తర్వాత అప్పటి వరకు ఏ పని చేస్తున్నా ఊసురోమంట ఏదో బాధగా, ఏదో తప్పదు ఇది నా బాధ్యత నేను చావాలి ఈరోజు వంట చెయ్యాల్సిందేనబ్బా! తప్పదబ్బా! అని అనుకునే వాళ్ళు అదే వంట, అదే పని ఒకానొక జ్ఞానోదయం అయిన తరువాత అందులో గూడా అసలైనటువంటి తత్వం తెలుసుకొని ఎంతో ఆనందంగా చేస్తారని మనం నిన్నటి రోజున తెలుసుకున్నాం. అంతే తేడా ఉంటుంది. అంతేగాని జ్ఞానోదయం అయినంత మాత్రాన నీకు ఏవో అద్భుతాలు జరుగుతాయని కాదు. జ్ఞానోదయం అయిన తర్వాత గూడా అదే పరిస్థితులుంటాయి. అవే ఉంటాయి. కానీ మనము దానిని ఆచరించే విధానం మారిపోతూ ఉంటుందనమాట అని మనం నిన్నటి రోజున చాలా చక్కగా తెలుసుకున్నాం గదా! మరి ఇక్కడ ఇప్పుడు అదే చెప్తున్నారు. ఏమని? నీకు ఆనందంగా ఉండాలి. మనకి
మనము అంతకుముందు ఎన్నో స్వాధ్యాయాల్లో తెలుసుకున్నాం. మన శక్తి ఎక్కువగా ఉంటే మన యొక్క మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాము. మనం ఆనందంగా ఉంటాము. చాలా చక్కగా ఉంటాము. అన్నీ బావుంటాయి అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ అదే చెప్తున్నారు మళ్ళా గురువుగారు. నువ్వు శక్తి లేకుండా నీవు జ్ఞానోదయం నువ్వు పొందలేవు. ఎందుకంటే చూడండి, ఆనందంగా, అద్భుతంగా అన్నీ అర్థం చేసుకొని, ఆ చక్కటి ఇదిలో ఉండాలి, ఎరుకలో ఉండాలి అంటే, నీకు శక్తి ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ గురువుగారు గూడా. శక్తి లేకుండా నీకు అది ఉండదు అని చెప్పేస్తున్నారు. ఆత్మశక్తి లేకుండా అతీంద్రియ అంతేకాదు ఏవన్నా సిద్ధులు కానివ్వండి, ఇవన్నీ గూడా ఎంతో శక్తి కావాలి. అదేమి మామూలు విషయం కాదు. శక్తులు వాళ్ళు మనము ఒక యోగి ఆత్మకథలో ఒకానొక యోగికి ఒక తన జీవితాంతము తను సాధన చేస్తేనే వెంటనే తను అనుకున్న విధంగా పువ్వుల యొక్క గులాబీ పువ్వు కావాలంటే గులాబీ పరిమళము, మల్లె పువ్వు కావాలంటే మల్లె పువ్వు ఇలా వచ్చిందంటే వాళ్ళకెలా వచ్చింది? వాళ్ళు జీవితాంతము ఎంతో సాధన చేసి, ఎంతో శక్తిని కూడగట్టుకోవడం మూలానే వాళ్ళకదొచ్చింది. ఇక్కడ గురువుగారు అదే చెప్తున్నారు. నీకు జ్ఞానోదయం కావాలి అన్నా, సిద్ధులు కావాలన్నా నీకు శక్తి లేకుండా ఏమీ రాదు అని చెప్తున్నారు. ఏ శక్తి? ప్రాణశక్తి, ఆత్మశక్తి అని చెప్తున్నారు. కొన్ని రకాల భావోద్వేగాలు మరి ప్రవర్తన, ప్రాణశక్తిని ఎలా హరించి వేస్తాయి లేదా పెంపొందిస్తాయి అని నేర్చుకోవడంతో పాటు ఆలోచన రూపాలు, ఆకాంక్షలు, భయాందోళనలు, ఇతర ప్రతికూల భావోద్వేగాల నుంచి తమ ఆరాను స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను అట్లాంటియస్ అట్లాంటియన్ గుప్త జ్ఞాన విద్యాలయ ఆచార్యులు వాళ్ళు తెలుసుకున్నారు. ఇది రీసెర్చ్. ఎవరికైతే ఆ యొక్క అట్లాంటిస్ యొక్క వేదాచార్యులు వాళ్ళందరూ గూడా దేని మీద రీసెర్చ్ చేశారు వాళ్ళందరూ గూడా? ఏమి చేస్తే మనకి శక్తి నిల్వ ఉంటుంది? ఏవి పనులు చేస్తే మనము శక్తిని కోల్పోతాము? అనేటువంటి వాళ్ళకి ఆ జ్ఞానము చాలా అద్భుతంగా ఉండేది అని చెప్తున్నారు. మాస్టర్ స్వరం ఓ విశ్వవిద్యాలయ ఆచార్యుడు తమ విద్యార్థి సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న తీరులో ఎంతో అద్భుతంగా మరి చెప్పడం జరిగింది. చాలా మంది వ్యక్తులు వారికి ఉద్దేశ్యపూర్వకంగా తెలియకుండానే సాధారణంగా తమను కలుసుకున్న వారి నుంచి మానసిక శక్తిని గ్రహించారు. మరి వీరితో బలమైన భావోద్వేగ బంధం కలిగి ఉన్న వారి నుంచి అత్యధిక మోతాదులో మానసిక శక్తిని సంగ్రహిస్తారు. తెలియకుండానే ఆహ్, మనకి చాలా, చాలా ఈ యొక్క జ్ఞానము ఆహ్, తెలియకపోయినా గూడా కొంతమందికి బాగా తెలుసు. ఎలాంటి మాటలతో వాళ్ళని డల్ చేసేయొచ్చు, ఎలాంటి మాటలతో వాళ్ళని ఎక్కువ శక్తివంతంగా చేయొచ్చు అనేది కొంతమందికి ఈ యొక్క జ్ఞానం లేకపోయినా గూడా ఈ యొక్క అన్నీ చేస్తూ ఉంటారు. మనకి చూస్తూ ఉంటాం అన్ని చోట్ల. అబ్బా! వీళ్ళకి ఏమీ తెలీదు ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళకి కొంతమందికి వాళ్ళ యొక్క అనుభవంతో ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. మన దైనందిక జీవితంలో భౌతిక శరీరంపై మలినాలు ఎలా అయితే పేరుకుంటాయో, అలాగే మనతో శారీరకంగా పరస్పర సంబంధాలు కలిగిన వారి నుంచి, భావోద్వేగపరంగా సన్నిహిత అనుబంధం కలిగిన వారి నుంచి కూడా ప్రాణశక్తులు, మానసిక శక్తులు మన సూక్ష్మ శరీరంపై పేరుకుపోయి, మన శక్తిని, మనోశక్తిని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనము చూడండి మన ఇంట్లో సపోజ్ మనం ఎంతగానో ప్రేమించే మన పిల్లలకో, లేకపోతే మన కుటుంబ సభ్యులు ఎవరో మనకి బాగా ఇష్టమైన వాళ్ళకి ఏదన్నా అయిందన్నా, వాళ్ళు ఏదన్నా ఒక మార్గంలో వెళ్తున్నారంటే, ఇక్కడ తల్లులు గాని, వాళ్ళ భార్యలు గాని, వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఎంత అల్లకల్లోలం అయిపోతూ ఉంటారు. నువ్వు ఎంత ధ్యానమన్నా చెయ్యి. ఒక్క చిన్న ఏదన్నా ఒక్క సంఘటన జరిగింది అంటే ఎంత అల్లకల్లోలం అయిపోతారు. మనందరికీ కూడా తెలుసు. మన జీవితంలో గూడా ఎన్నో చూస్తూ ఉంటాం. సో, అదే చెప్తున్నారు. సో, మనం మానసికంగా మనం ఎంతసేపు ఈ భౌతికంగా మనకేదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే గనక భౌతికంగానే చూస్తూ ఉంటాం. కానీ, ఒక గుండె ఆగిపోయింది, ఒక గుండె ప్రాబ్లమ్, ఒక హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిందంటే అది అది ఎంత మానసికంగా మరి ప్రేమ తక్కువైనప్పుడు ఆ! అది యొక్క హార్ట్ ప్రాబ్లమ్ వస్తుందని మన సైంటిస్టులు
ఆహ్, నిరూపించారు. అలాగే ఎవరైతే చెవులు వినిపించట్లేదు అంటే వాళ్ళకి ఇంట్లో అరిచి వాళ్ళు ఎవరైనా ఉంటే చిచ్చి వీళ్ళ మాటలు ఎవరియి నాకు వినపడకూడదబ్బా నాకి అనుకున్న వాళ్ళకి ఆ చెవుడొచ్చేస్తుందట. చూడండి దీని వెనకాల ఎంత ఈ మానసికంగా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మరిక్కడ గురువుగారు చెప్తున్నారు. ఆ! దాని మూలాన ఇక్కడ ఇక్కడ బాధ ఎక్కడైతే ఉంటుందో మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ శక్తి అలా అలాగే ఎళ్ళిపోతూ ఉంటుందనమాట. బాధ ఉన్న చోట మనకెప్పుడు గూడా శక్తి ఏదైనా ఒక చిన్న సంఘటన ఏదైనా జరిగిందంటే చాలు కొంతమంది తల్లులు దబ్బని పడిపోతూ ఉంటారు గూడా. అది ఆ బాధ ఆళ్ళ ప్రేమ అది తట్టుకోలేక దబ్బని పడిపోతూ ఉంటారు. ఎంతమందిని చూడట్లేదు. మనం గూడా చూడండి. రోజు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా వంటలు అన్నీ చేసేస్తాం. ఇంట్లో పనులు పొద్దున్నే లేచిన కాడ నుంచి అందరికి కాఫీలు, టిఫిన్‌లు అన్నీ చేసేస్తూ ఉంటాం. ఏదైనా ఒక మన ఇంట్లోనో ఏదో ఒక సంఘటన జరిగిందంటే, ఆ రోజు వంట చేయాలని అనిపిస్తుందా? లేదు. మనసు బాగోదు. లోపల ఎంత అల్లకల్లోలం. మన లోపల ఆ శక్తి అంతా పోతుంది. పోయి ఇంక చేయలేమనమాట. ఆ! అదే చెప్తున్నానన్నమాట. మానసికంగా మరి అలాంటప్పుడు ఏం చేయొచ్చు? మనం గత వాటిలో తెలుసుకున్న ఏం చేయాలి అలాంటప్పుడు? ఫస్ట్ మనము ఆ ప్రకృతితో అనుసంధానం అయిపోవాలి. చక్కగా ఇంట్లో చెట్లు ఉన్నవాళ్ళకి ఆ చెట్ల దగ్గర కూర్చోవాలి. లేదు మేము సిటీలో ఉంటున్నాము. మేము మాకు చెట్లు, చేమలు అలా ఉండవు అనుకున్నప్పుడు టెర్రస్ పైకెళ్ళిపోయి చక్కగా ఆకాశంలో చూడండి. ఆకాశంలో చూడగానే అద్భుతమైన శక్తొస్తుంది. మీ యొక్క మానసిక స్థితిని వెంటనే మార్చేసేటువంటి శక్తి ఈ యొక్క పంచభూతాల్లో వీటిలో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మనము గనక చక్కగా ఈ ప్రకృతితో ఎందుకంటే మనందరికీ ఏవో ఒక సిట్యుయేషన్స్ నీకు ధ్యానం తెలిసినంత మాత్రాన సమస్యలు రాకుండా ఉంటాయా? వస్తాయి. డెఫినిట్‌గా వస్తాయి. కానీ మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని వాటి నుంచి త్వరగా బాధపడితే ఏమీ రాదు. బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ శక్తి చాలా ఇంపార్టెంట్. ఒకానొక ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు 'రాధాకృష్ణ' సీరియల్ ఎంతమంది చూస్తున్నారు? చూసే వాళ్ళకి తెలుస్తుంది. అసలు కృష్ణుడికి ఎన్ని కష్టాలంటే అసలు ఆయనకి ఒక్క దాని తర్వాత ఒకటి ఆయనకి ఒక దాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూనే ఉంటాయి కృష్ణుడికి. శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే మనకు గొప్ప ఇన్‌స్పిరేషన్ నిజంగా. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎప్పుడూ బాధపడల ఆయన. ఆయన మనకదే ఇన్‌స్పిరేషన్. ఆయన వెంటనే ఈ ఏం ఏమి ఇంకొక నేను చేయగలను? ఏ విధంగా నేను దాని నుంచి బయటపడగలను? అని మార్గాలను అన్వేషించడంలో శ్రీకృష్ణ భగవాను వారికి మించిన వారు మరొక లేరనిపిస్తుంది నాకు. ఆ 'రాధాకృష్ణ' సీరియల్ చూస్తూ ఉంటే. మనకి ఆయనొక గొప్ప ఇన్‌స్పిరేషన్. ఎందుకంటే మనకు గూడా జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. ఆయన ఎప్పుడు గూడా కూర్చొని ఏడవల. ఎంత పెద్ద మనకొచ్చే సమస్యలతో చూస్తే ఆయనకొచ్చే సమస్యలన్నీ పెద్ద పెద్ద సమస్యలు. ఆయన ఎప్పుడు బాధపడల. ఆయన ఎప్పుడు కూర్చొని ఏడవల. ఆయన ఎప్పుడు గూడా నేను ఏదో ఒక పరిష్కారం, ఏదో ఒక మార్గం నాకు వస్తుంది. ఏదో ఒకటి నేను చేయగలుగుతాను అని ప్రతి దానికి గూడా ఏదో ఒక పరిష్కారము ఆయన చూపిస్తూనే ఉంటారు. ఎంతటి అసలు గొప్ప ఆహ్, మనకెంత గొప్ప ఇన్‌స్పిరేషన్ అంటే శ్రీకృష్ణ పరమాత్మల వారు నిజంగా ఎంత బాగా అనిపిస్తుందంటే వెంటనే మన కష్టాలు ఏం కష్టాలు ఆయనతో పోల్చుకుంటే అని అనిపిస్తుందనమాట. అలాగే ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. మీరు, మీరు ఈ యొక్క భౌతికం కాదు. దీనికి లోపల మానసికంగా ఎంతో, ఎంతో ఉంటుంది. మీరు మానసికంగా మీరు స్ట్రాంగ్‌గా లేనప్పుడు మనం ఏమి చేయలేము. మనం కూలబడిపోతూ ఉంటాం. అని ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకనే ఏం చెప్తున్నారు? ఒకవేళ ఈ ప్రతికూల ఆరా ప్రకంపనాలు మానసిక రక్షణ కవచ పద్ధతులను ఉపయోగించి మన సూక్ష్మ శరీరం నుంచి ప్రతిరోజు ధ్యాన సాధన ద్వారా పరిశుద్ధం చేసుకోనట్లయితే, అవి అన్నీ కూడా పేరుకుపోయి చాలా మన అవి లోపల మన అనేక శరీరాలలో అవన్నీ కూడా ఒక విషపూరితంలాగా తయారవుతాయి. చూడండి మరి. మనం గనక ధ్యానం చేయడం అంటే ఏంటి? మనల్ని మనం క్యూర్ చేసుకోవడం మై డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫోను చేసి అడుగుతూ ఉంటారు. మేడం అసలు మీరు ఇంతంత సేపు పెడుతున్నారు ధ్యానం ఏంటి మేడం అనంటే, ఒక్కడే చెప్తాను నాయన మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలంటే ధ్యానం చేయండి. అంతే సింపుల్. మనల్ని మనం ప్యూరిఫై అన్నీ బాగుంటే అసలు ధ్యానం అక్కర్ల. కదా! మనం మానసికంగా, బుద్ధిపరంగా
అన్నిట్లోనూ మంచిగా ఉన్నామంటే ఇంకెందుకు చెప్పండి. మనల్ని మనం ప్యూరిఫై చేసుకుంటున్నాం కాబట్టి మనకి ధ్యానమే కావాలి. కాబట్టి ఆహ్, సో, రోజు గనక మీరు ధ్యానం చేసుకోపోతే అవన్నీ గూడా పేరుకుపోతాయి జాగ్రత్త అని చెప్తుందనమాట. ఆ! మొదట మానసిక అవగాహనను బలహీనపరుస్తాయి. ఫస్ట్ మనం మానసికంగా చాలా వీక్ అయిపోతాం. ఫస్ట్ మనకి శక్తి లేదంటే. ఒకవేళ ఈ ప్రతికూల శక్తులు సుదీర్ఘ కాలం పాటు పేరుకుపోతే అవి మన యొక్క భౌతిక అనారోగ్యం మీద ఎంతో ప్రభావితం చేస్తాయి. ఇక ఇంకా అత్యంత తీవ్రమైన అనారోగ్యాలు, ఎన్నో రకాల క్యాన్సర్స్ ఇంకా ఇవన్నీ కూడా వీటి యొక్క కారణమే. చూడండి ఎన్నో ఇప్పుడు ఫస్టు మనం చిన్నగా ఉన్నప్పుడు రియలైజ్ అయ్యామా ఓకే. లేదు అంటే గనక అవన్నీ కూడా పెద్ద పెద్ద రోగాల వైపు తప్పకుండా అవి దారి తీస్తాయి. జ్ఞానోదయం యొక్క మర్మ జ్ఞానము ఒక దివ్య జ్యోతి లాంటిది. ఈ భూమి పైన మొట్టమొదటిసారిగా ఆ జ్ఞానోదయం జ్యోతిని వెలిగించిన వారు అట్లాంటిస్‌లో తొలిసారి జ్ఞానోదయం పొందిన గురువులు మాస్టర్ ఫ్యాప్ తన వివరణను కొనసాగించారు. అసలు ఈ యొక్క జ్ఞానము ఇదంతా ఫస్ట్ అసలు ఎక్కడుండేది అంటే గనక అట్లాంటిస్ అని చెప్తుందనమాట. మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందింపజేసే ఎందరో గుప్త జ్ఞాన విద్యాలయాచార్యులు ఆ జ్ఞానోదయ అఖండ జ్యోతిని అజరామరంగా సంరక్షిస్తూ తరతరాలకు జ్ఞానోదయ ప్రాప్తి పొందే రహస్య పద్ధతులను అట్లాంటిస్ కాలం నుంచి నేటి వరకు కూడా సజీవంగా అందిస్తూనే ఉన్నారు. టిబెట్‌లోని రే చోర్జ్ ఫ్యాజ్ విద్యాలయ గతంలో మర్మజ్ఞానాన్ని ఈ కాలంలో మనకు అందిస్తున్న నూతన గుప్త జ్ఞాన విద్యాలయం అని తెలిపారు. ఇంకా చెప్తున్నారనమాట. ఏమని? అట్లాంటిస్ కాలంలో భూమి యొక్క అదృశ్య కాంతి క్షేత్రం అయిన ఆరా భూమి చుట్టూ ఆవరించింది. మన గ్రహాన్ని పరిరక్షిస్తూ ఉండేది. అది అత్యంత స్వచ్ఛంగా ఉంటూ అన్ని అతీంద్రియ జ్ఞానాలను అనుమతిస్తూ ఉండేది అని భూమాత యొక్క ఆరాను ఓజోన్ యొక్క పొరతో పోల్చారట. అంటే చూడండి. అది ఆరా మంచిగా మనం అంతే గదా! మంచిగా ఉన్నప్పుడు మనం అన్నీ తీసుకోగలుగుతాము, అవగాహన చేసుకోగలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాం. అలాగా భూమాత యొక్క ఆరా గూడా మంచిగా ఉన్నప్పుడు మనమట అన్నీ గూడా అన్ని జ్ఞానాలు చక్కగా తీసుకుంటూ ఉండేవాళ్ళమట. భూమి యొక్క ఓజోన్ పొర ఒక అదృశ్య కవచంలాగా సూర్యుని అతినీల లోహిత కిరణాల బారి నుంచి మానవులను, మరి ఇతర ప్రాణులను పరిరక్షిస్తూ ఉంటుంది. భూమి యొక్క ఓజోన్ పొర ఎప్పుడైతే తీవ్రంగా క్షీణించినట్లయితే భూగ్రహంపై ఎన్నో జీవుల యొక్క మనుగడ నశించిపోతుంది. అదేవిధంగా ప్రాణులన్నింటికీ వేగంగా ప్రకసి వేగంగా ప్రకంపించే అదృశ్య అతీంద్రియ శక్తి క్షేత్రం వాటి చుట్టూ ఎల్లప్పుడూ వ్యాపించి ఉండి విషపూరితమైన అభౌతిక శక్తుల హాని ప్రభావం లేకుండా కాపాడుతుంది. చూడండి ఎప్పుడైతే మనం ప్రతిరోజు ధ్యానం చేస్తామో, అప్పుడు మన చుట్టూతో ఉండేటువంటి ఆ శక్తి మనల్ని వేరే వేరే హాని చేసేటువంటి శక్తుల నుంచి మనం ఎప్పుడూ కూడా రక్షిస్తూ మనకి ఒక కాపలా ఒక కవచంలాగా మనకెప్పుడూ ఉంటుందట. అట్లాంటిస్ యుగంలో భూగ్రహంపై కొన్ని వందల, వేల మంది మాత్రమే జీవిస్తూ ఉండేవారు. వారు ప్రకృతితో మమేకమై అద్భుతమైన సామరస్యంతో జీవించేవారు. అప్పుడు భూమి యొక్క చాలా అసలు ఎంతో స్వచ్ఛంగా ఉండేది. ఎందువల్ల అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేసేవారు. వారు ఆధ్యాత్మికతతో సత్సంబంధాలు కలిగి సునాయాసంగా దివ్య జ్ఞాన ప్రకాశంలో వారిని వారే మైమరిచిపోతూ ఉండేవారు. చూడండి అక్కడ అట్లాంటిసంలో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారట. వందలు, వేల మంది మాత్రమే ఉండేవారట. కానీ అందరూ ధ్యానం చేసేవారట. వాళ్ళెప్పుడు కూడా ప్రకృతితో అనుసంధానం కలిగి చక్కటి ఆనంద అనుభూతులతో వాళ్ళు జీవిస్తూ ఉండేవారట. నువ్వు ఈ విధంగా ఆలోచించి చూడు. నువ్వు రేడియోలో సంగీతం వినాలనుకుంటే ఏదో ఒక స్టేషన్ ట్యూన్ చేసుకుంటే చాలు చక్కగా వినగలవు. కానీ అదే కొన్ని వందల, వేల స్టేషన్‌లన్నీ ఒక్కసారిగా వినిపిస్తే ఎంత చికాకు పడతావు? అలాగే వారు ప్రసారం చేసేది ఎంత గొప్ప శ్రావ్యమైన సంగీతమైనా నీ రేడియోల నుంచి అపస్వరాల మేలవింపుతో వింటావు. ప్రతి ప్రాణి అతీంద్రియ జ్ఞానియే. ప్రతి ఒక్క ప్రాణికి అతీంద్రియ జ్ఞానం ఉంది అని చెప్తున్నారు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. మనం అనుకుంటాం
ఆ! ప్రతి ఒక్క ప్రాణి ఒక మానవులు గాదు. ప్రతి ఒక్క ప్రాణికి గూడా ఒక జ్ఞానం ఉంటుంది. ఆ ఎరుక మనకు ఉన్నా లేకున్నా కూడా. మనమందరము ఇతరుల నుంచి అహర్నిశలు మన వైపు వస్తున్న ప్రకంపనలను, శక్తి ప్రవాహాలను అనుభూతి చెందుతాము. మన సూక్ష్మ శరీరం యొక్క వెలుపలి పొర అయిన ఆరా ద్వారా అనుభూతులను పొందుతూ ఉంటాము. నువ్వు చేస్తున్న ఆలోచనలో అధిక భాగము మరి నువ్వు అనుభవించే భావోద్వేగాలు కూడా నీ స్వంతం కాదు అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు. నువ్వనుకుంటున్నావు కేవలం నీ ఆలోచనలని కాదు. నీ చుట్టూతూ వచ్చే బోలెడన్ని ఆలోచనలు నీ వైపుకు వేరే వాళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ చాలా ఉంటాయి. వాటి యొక్క ప్రభావము నీ మీద ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ మరి చూడండి. నేను చెప్పినట్లుగా నీ ఆలోచనలు, భావోద్వేగాల్లో అధికంగా నీకు భౌతికంగా సమీపంలో ఉన్న వారి నుంచి, మరి బలమైన అనుకూల లేదా ప్రతికూల భావోద్వేగ బాంధవ్యాలు గల వ్యక్తుల నుంచి పొందుతూ ఉంటావు. ఇవి ఎవరి దగ్గర నుంచొస్తాయట? మనకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి. ఎవరో తెలియని వాళ్ళ దగ్గర కాదు. ఒక తల్లికి తన బిడ్డకి ఎప్పుడూ గూడా చక్కటి ప్రేమ తరంగాలు ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి. అలాగే నీ చుట్టూతూ నీ 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 బంధువుల్లోనే నీకు ఒక శత్రువున్నాడు. అప్పుడేమవుతుంది? ఆ శత్రువు నుంచి ఆ యొక్క నెగెటివ్ అన్నీ గూడా నీకు ఉంటాయన్నమాట. అవన్నీ గూడా ఆ ప్రకంపనలు చూడండి చూసారా? మీరు వాడి దృష్టి తగిలింది నాకు ఇలా అయిపోయింది. వాడి దిష్టి తగిలింది అంటూ ఉంటారు గదా! అలాగనమాట. అవి మనము ఎంత ఉన్నా కూడా వేరే వ్యక్తుల నుంచి కూడా అవన్నీ గూడా వస్తూనే ఉంటాయి. అవి ఆహ్ అంతేకాక నువ్వు పనిచేసే చోటు, వెళ్ళే పాఠశాల, ప్రయాణించే మార్గాలు, ఇంకా చెప్తున్నారు. ఇంకా ఎలా ఏమేం ప్రభావితం చేస్తాయి అంటే, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో ఆ ప్రదేశము, నువ్వు నువ్వు ఎక్కడైతే ప్రయాణిస్తున్నావో ఆ యొక్క ప్రయాణించే మార్గాలు, ఆ షాపింగ్ చేసే దుకాణాలు, ఇవన్నీ గూడా అన్నింటి నుంచి గూడా ఎంతో కొంత ఆ యొక్క ప్రకంపనల ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది అని చెప్తున్నారు. చూడండి కేవలము ఆహ్, అందుకనే ఆహ్, మనం ఎక్కడికెళ్తున్నాము, ఏ ఏ ప్రదేశాలకెళ్తున్నాము, ఏ ప్రదేశాలకెళ్ళినప్పుడు మన శక్తి పెరుగుతుంది, ఏ ఏ ప్రదేశాలకెళ్ళినప్పుడు పోతుంది. చూడండి మనం ఎక్కువ జనసమూహంలో ఉన్న ప్రదేశాలకు వెళ్తే ఇంటికి రాగానే అసలు ఎప్పుడెప్పుడు స్నానం చేసి, ఎప్పుడెప్పుడు రిలాక్స్ అవుతామా అని ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఆ ప్రకంపనలనమాట. అన్ని రకాల ప్రకంపనలు ఉంటాయక్కడ. సో, అవన్నీ గూడా మన మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి అని చెబుతున్నారు. హ్మ్. ఓకే. ఉదాహరణకి ఆహ్, ఉదాహరణకి ఒక తాగుబోతు పక్క ఇంట్లో నువ్వు నివసిస్తున్నావు అని అనుకుందాం. బాగా ఒక డ్రింకింగ్ హాబిట్ ఉన్న వాళ్ళు పక్కనున్నావు అనుకుందాం. హఠాత్తుగా ఒకరోజు నీకు కూడా తాగాలి, తాగాలి అనే కోరిక వచ్చేస్తుందట. చూడండి ఒక తాగుబోతు పక్కన ఉన్నా కూడా ఆ యొక్క వైబ్రేషన్స్ మనల్ని గూడా ఇంకా తాగాలి, తాగాలి అనిపిచ్చేలా చేస్తుందట. ఒకవేళ నీది కానీ ఆ భావన అనుసరించావంటే, ఇక నువ్వు ఇంక అలవాటు పడిపోయినట్టే. అసలు నీకు ఎలాంటి ఉద్దేశము లేదు. నీకక్కడ డ్రింకింగ్ అనేది నీకు అసలు చెయ్యాలని అసలు ఆ ఉద్దేశమే లేదు. కానీ నీ పక్కన ఎప్పుడు నీ నీ చుట్టూతా ఉండే వాళ్ళందరూ తాగుబోతులంటే ఏమవుతాయంట, నీకు ఆ ఉద్దేశం లేకపోయినా, వాళ్ళ యొక్క ఆలోచనలు నీ మీద ప్రభావితం చేసి అది నిన్ను తాగడానికి నిన్ను ప్రేరేపిస్తుందట. చూడండి అందుకనే సజ్జన సాంగత్యం మనం ఉండేటువంటి సాంగత్యము ఎంత ఇంపార్టెంట్ అనేది గూడా మనం ఈ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ తరువాత నువ్వు తాగిన మైకంలో నీ పనిని విస్మరిస్తావు. నీ సన్నిహితులు విరిగిపడతావు. లేదా కారు ప్రమాదంలో దానివల్ల నీకెన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సొస్తుంది. హ్మ్. మరి ఇంకా అప్పుడు నీకర్థమవ్వదు. అదేంటి నేను అసలు నాకు తాగేటువంటి ఉద్దేశ్యం లేదు గదా! నేను ఎలా తాగానని మళ్ళా నువ్వే ఆశ్చర్యపోతావు. అని అనుకుంటావు. తర్వాత మరో విధంగా చెప్పాలి అంటే, నీ ప్రియమైన వారు ఎవరైనా మానసిక కుంగుబాటులో ఉన్నారు అని అనుకుందాం. వారు నువ్వు ఉండే ప్రదేశానికి అత్యంత దూరంగా నివసిస్తున్నప్పటికీ కూడా, నిజానికి నువ్వు సంతృప్తికరమైన జీవనాన్ని కొనసాగించే వ్యక్తివైనా కూడా నీ ఆలోచనలో అసంతృప్తికరమైనటువంటి భావాలు, అణిగారిన భావోద్వేగాలు గూడుకట్టుకోవడం గమనిస్తావు. చూడండి. కే అంటే నీ చుట్టుపక్కలనే కాదు. నువ్వు బాగా, బాగా క్లోజ్‌గా ఎవరైతే ఉంటావో,
సపోజు ఒక తల్లి, బిడ్డ మధ్య ఒక చక్కటి ఆ యొక్క క్లోజ్‌నెస్ అనేది ఉంటుంది. అలాగే ఒక వైఫ్ అండ్ హస్బాండ్‌కి మధ్య ఒక చక్కటి క్లోజ్‌నెస్ ఉంటుంది. అలాగే ఒక ప్రాణమిత్రులుంటారు. వాళ్ళకి ఎంతో వాళ్ళ ఒకళ్ళంటే ఒకళ్ళు ఎంతో ప్రాణంగా ఉండేటువంటి బంధం ఉంటుంది. సో, ఇలాగ ఎవరికైతే మనకి ఒకరి పట్ల మనకి కనెక్షన్ ఉంటే గనక, వాళ్ళు దూరంగా ఉన్నా కూడా సపోజ్ వాళ్ళు గనక బాగోలేదు అంటే గనక, నువ్వేమో ఇక్కడ రోజు చక్కగా తింటున్నావు, రోజు తింటున్నావు, చక్కగా మంచి మంచి ఫ్రూట్స్ తింటున్నావు, మంచి మంచి ఆహారం తింటున్నావు, రోజు ఎక్సర్‌సైజులు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ నీకు లోపల ఏదో ఒక బాధ, ఏదో ఒక తెలియని ఒక ఏంటో, ఏంటి అర్థమవ్వదు. ఏంటి నేను చక్కగా తింటున్నాను, మార్నింగ్ ఎక్సర్‌సైజులు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. కానీ నాకేంటి ఈ బాధ? ఏంటి అంటే అది ఏంటంటే మనం ఎవరైతే ఎక్కువతో కనెక్ట్ అయ్యి ఎవరితో అయితే ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉంటున్నామో వాళ్ళు గనక వాళ్ళ యొక్క భావోద్వేగాలు వాళ్ళు సరిగా లేకపోతే దాని యొక్క ఎఫెక్ట్ మన మీద కూడా ఉంటుంది. చూసారా? ఎన్ని సీక్రెట్స్ మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇవన్నీ కూడా. హ్మ్. అలాగనమాట. హ్మ్. అది. నీ ప్రియమైన వారు ఎవరైనా కుంగుబాటులో ఉంటే గనక, దాని యొక్క ప్రభావం నీ మీద గూడా ఉంటుంది. నీ ఆలోచనలో ఇవన్నీ గూడా గూడు కట్టుకుంటాయట ఇవన్నీ గూడా. మానసిక ముద్రలు కొన్నిసార్లు కొన్ని ప్రదేశాల్లో ఉండిపోతూ ఉంటాయి. ఉదాహరణకు అన్యోన్యంగా ఉంటున్నటువంటి ఒకానొక కొత్తగా పెళ్ళైనటువంటి ఓ జంట ఇంతకాలము గొడవలు, అసంతృప్తులతో కాపురం చేసి విడాకులతో తమ వైవాహిక జీవితాన్ని ముగించుకొని ఖాళీ చేసి వెళ్ళిపోయిన వారి ఇంట్లో నివసించడానికి వచ్చినప్పుడు ఈ కొత్త జంటకు ఒకరి పట్ల ఒకరికి ఎంత ప్రేమ ఉన్నప్పటికీ తరచూ కీచులాడడం అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి. అంటే ఆహ్, చూడండి. అంటే మనం ఉండేటువంటి ప్రదేశం యొక్క ప్రభావం కూడా చాలా ఉంటుందని చెప్తున్నారు. ఉదాహరణకి మీరు ఒక కొత్తగా ఇంట్లోకెళ్లారు. ఓకే. ఆ ఇంట్లో వాళ్ళు మనం ఇది ఎగ్జాంపుల్స్ చాలామంది అంతకుముందు మనకి ఎంతోమంది గురువులు చెప్పారు. మళ్ళా ఇక్కడ ఈ గురువుగారు కూడా చెప్తున్నారు. ఏమని? నువ్వు ఒక ఇంట్లోకెళ్ళావు. వెళ్ళినప్పుడు అంతకుముందు ఆ ఇంట్లో ఎవరున్నారంటే బాగా ఇద్దరు ఫైటింగ్ చేసుకునేటువంటి గొడవలు పెట్టుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉండేటువంటి ఇంట్లోకి నువ్వు వెళ్ళావు. ఇప్పుడు వీళ్ళేమో ఆల్రెడీ యాక్చువల్‌గా ఎంతో ఒకళ్ళంటే వీళ్ళు కొత్తగా వెళ్ళిన వాళ్ళెవరు? ఒకళ్ళంటే ఒకళ్ళు ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టము ఉన్నటువంటి చక్కటి దంపతులు. వీళ్ళకి అక్కడికెళ్ళాక ఎందుకు వీళ్ళకి మధ్య గొడవవుతున్నాయో వీళ్ళకి తెలీదు. వీళ్ళకి అర్థం కాదు. మేము ఇప్పటివరకు చాలా అన్యోన్యంగా ఉన్నాం గదా! ఎందుకు మాకిలా అవుతుందంటే అది ఏంటి అంటే మనము వెళ్ళిన ఆ ప్రదేశంలో ఆ యొక్క ముద్రలట అవి మన మీద ప్రభావితం చూపిస్తాయట. చూడండి ఇంత ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. చాలా చాలా ఉంటుంది. మనం అనుకుంటాం అందుకని ఒక పాత వస్తువుల్ని గానీ, పాతవి ఏదన్నా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలాంటి ఒక గురువు దగ్గర నుంచి తీసుకున్నాం అనుకోండి సపోజు, అది ఎందుకు ప్రసాదంలా తీసుకుంటారు? ఆ గురువు యొక్క వైబ్రేషన్స్, ఆ యొక్క జ్ఞానోదయమైనటువంటి ఆ గురువు గారిచ్చినటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ మనల్ని దాని యొక్క శక్తి మన మీద ఉంటుంది. సో, అందుకనే ఇదన్నీ గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. ఓకే. అది సంగతి. భౌతికంగా మనకు సామీప్యంలో ఉన్న వారి ప్రకంపనల ప్రభావం కూడా మనపై తప్పకుండా ఉంటుంది. అంతేకాదు మన చుట్టూతూ ఉన్న వాళ్ళ మీద వాళ్ళ యొక్క ప్రకంపనలు గూడా మన మీద ఉంటుంది. మానసికంగా మనతో సన్నిహితంగా ఉన్న వారి గురించైతే ఇంకసలు చెప్పక్కర్లేదట. ఇంక చాలా ఎక్కువుంటుందంట. మనం ఎవరైతే ఒక వైఫ్, ఒక హస్బెండ్ దగ్గర ఎవరికైతే మనం ఇంట్లో మనం క్లోజ్‌గా ఎవరిదైతే ఉంటామో, మన ఇంట్లో మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, మనం ఎవరైతే బాగా ఇష్టంగా, ప్రేమగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మన ఇంట్లో ఎవరైనా అయ్యుండొచ్చు. ఒక తండ్రి పట్ల అయ్యుండొచ్చు. ఒక ఒక తల్లి పట్ల అయ్యుండొచ్చు. లేకపోతే మన అక్క అయ్యుండొచ్చు. ఎవరైనా అన్న అయ్యుండొచ్చు. వాళ్ళంటే మనకి చాలా ప్రేమ. అలాంటప్పుడు అన్నీ గూడా మనం కనెక్ట్ అయిపోతాం అనమాట. వాళ్ళతో మనకు తెలియకుండానే చాలా కనెక్షన్ ఉంటుందనమాట అలాగా.
భౌతికంగా మనకు ప్రతి వ్యక్తి యొక్క మనస్సు ఓ రేడియో ట్రాన్స్‌మీటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అది భూమి ఆరాలోకి తమ ఆలోచనలు, భావోద్వేగాల సారాన్ని నిరంతరం ప్రసారం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు భూజనాభా కోట్లాదిగా వృద్ధి చెంది వారందరి మానసిక ఆలోచన రూపాలు భూ ఆరాను ముంచెత్తడం వల్ల అది చాలా ప్రమాదకంగా మారింది. ఈ భూ ఆరా యొక్క కాలుష్యం వల్ల ఎంత గొప్ప అతీంద్రియ జ్ఞానానికైనా విషయాన్ని స్పష్టంగా గ్రహించడం కష్టంగా మారిపోయింది. అది సంగతి. చూసారా? ఇది అంటే ఈ యొక్క భూమి గూడా అంతే. మనకెలాగో మన చుట్టూదు మన ఆరా మనం ఎలాగో ఈ భూమాత కూడా అంతే. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి. మన లోపల అనేక అణువులున్నాయి. అనేక జీవులున్నాయి మన లోపల. మనం ఈ దేహం ఈ విధంగా మనం తిన్న ఆహారము రక్తంగా మారి మనకి శక్తి వచ్చి ఇదంతా మారుతుందంటే లోపల ఎంత పెద్ద కర్మాగారం ఉంది మన దేహంలో. అదే విధంగా, అదే విధంగా ఈ భూమిలో మనందరం గూడా అలాంటి చిన్న చిన్న వాళ్ళమనమాట. సో, ఎప్పుడైతే ఈ భూమి మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఈ చిన్న చిన్న మన ఆలోచనలు ఇవన్నీ గూడా సరిగ్గా లేవంటే దాని యొక్క ప్రభావం దేని మీద ఉంటుందంటే, ఆ భూమి మీద ఉంటుంది. సో, ఈ యొక్క మనం అన్నీ గూడా నెగెటివ్ థాట్స్, నెగెటివ్ అన్నీ గూడా మనము అన్నీ గూడా చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావము భూమి మీద ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ భూమి గూడా మళ్ళా అనేక లోకాల నుంచి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎంతో జ్ఞానము ఇవన్నీ తీసుకోవాల్సుంటుంది. సో, ఇక్కడ ఏం చేస్తున్నాయి మనం అన్నీ ఇలాంటి నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఇవన్నీ పంపించడం మూలన ఆ భూమాత కూడా ఆ యొక్క జ్ఞానం అనేది తీసుకోవడానికి ఇవన్నీ గూడా అడ్డుపడుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. చూసారా ఎంత జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్ మరి. నువ్వు ఓకే. కష్టంగా మారిపోయిందట. ఈ యొక్క భూమాతకి ఈ యొక్క మనం సరికాని చేసినప్పుడు ముఖ్యంగా మరి అందుకనే పత్రిజీ చెప్తున్నారు. మనం ఆనందంగా ఉండాలంటే మనము ఫస్టు కానీ ఆహ్, ఆ వెజిటేరియన్‌గా అవ్వాలని ఎంత చెప్పినా, ఎంత చేసినా మీరు చూస్తూ ఉంటే ఈరోజు నేను సండే ఆఫీస్‌కెళ్తూ ఉంటే ఆ యొక్క షాప్స్ దగ్గర అసలు క్యూలు కట్టి ఉన్నారు జనాభాలు. నాకు ఒక్కసారిగా ఇంతమంది ఉన్నారు. అబ్బా! ఇంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. ఒక పక్కేమో తినొద్దు, తినొద్దని నోళ్ళు, నెత్తులు కొట్టుకొని చెప్తూ ఉన్నా సరే, ఏం చేస్తాం చెప్పండి? ఎవ్వరికి వాళ్ళలో రియలైజేషన్ కావాల్సిందే. ఆ! నిజంగా ఆ యూనివర్సే చూసుకోవాల్సిందే. ఇంక మనం ఎంతవరకు చెప్తామో, ఎంతవరకు చేస్తాం. ఇంత చెప్పినా, ఇంత చేసినా ఇంకా ఆ షాప్స్ దగ్గర క్యూలు కట్టి నేను వెళ్ళేటప్పుడు కనీసం 3 షాపులు చూసాను. 3 షాపుల్లో అసలు ఎంత జనమంటే లైన్‌లు కట్టున్నారు మార్నింగ్. ఇవన్నీ ఎంత మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? కేవలం ఒక్కటే చేయగలం. అందరిలో గూడా మార్పు రావాలని బలంగా, స్ట్రాంగ్‌గా రోజు మీరు కూర్చున్నప్పుడు గంటలు ధ్యానం చేసే వాళ్ళందరూ గూడా ఫస్టు ఏం చేయాలంటే, ఒక గంట, ఒక గంట ధ్యానం అందరూ వెజిటేరియన్‌గా అయిపోవడానికి మీ శక్తినందరిని గూడా ఈ యొక్క నా నుంచి వచ్చేటువంటి ఈ శక్తి తరంగాలన్నీ కూడా భూమి మీద అందరూ గూడా వెజిటేరియన్ అయిపోవాలి గాక అని ఆ యొక్క సంకల్పం పెట్టుకొని అందరం ఒక గంట లోక కళ్యాణం కోసం కంపల్సరీగా అందరం ధ్యానం చేయాల్సిందే మై డియర్ ఫ్రెండ్స్. చేయాల్సిందే డెఫినెట్‌గా. ఎందుకంటే, మనము బాగుంటే సరిపోము మనం. మన కుటుంబంలో అందరూ బావుండాలి. మన చుట్టూతో ఉన్న వాళ్ళు బాగున్నప్పుడే మనం గూడా బావుంటాం. ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే, వి ఆల్ ఆర్ కనెక్టెడ్. మనందరం గూడా కనెక్ట్ అయిపోయి ఉన్నాం. మనకు తెలిసినా తెలియకపోయినా. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు అందరూ బావుండాలి. అందరూ వెజిటేరియన్ అవ్వాలి. అందరూ ధ్యానులు అవ్వాలని చక్కగా ఒక గంట సేపు ధ్యానం చేయడం అనేది అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్ నిజంగా. అది తప్పకుండా చెయ్యాలి. మన కారుణ్య సమూహంలో గూడా ఒక గంట అందరూ కూర్చొని, ఆ సంకల్పం పెట్టుకొని ఆ! అందరూ బావుంటే ఆటోమేటిక్‌గా మనం గూడా బావుంటాం. ఆ లోక కళ్యాణ సంకల్పాలు పెట్టుకొని కనీసం ఒక గంట చేయాల్సిందే రోజు అందరూ గూడా. హ్మ్. ఎందుకంటే మనం కొన్ని మాటలతో చెప్పేవి ఉండవు. కొన్ని మాటలతో చెప్పేవి ఉండవు. కొన్ని మనము మనసులో ఒక గొప్ప సంకల్పం ద్వారానే ఆ వైబ్రేషన్స్ అవి ఆటోమేటిక్‌గా మారుస్తూ ఉంటాయన్నమాట. హ్మ్. అలా అన్నమాట. నెక్స్ట్. నేను చెబుతున్న విషయం ఒక ప్రయోగం చేయడానికి ప్రయత్నిస్తే నీకు సులభంగా అర్థం కావచ్చు. నువ్వు ఓ సమూహంలో ఉన్నప్పుడు ఎన్ని ఆలోచనలు చేస్తున్నావో గమనించు.
ఆ తర్వాత నువ్వు అడవుల్లో కాలినడకకు వెళ్ళినప్పుడు కానీ, ఓ ఎడారిలో లేదా పర్వతంపై ఉన్నప్పుడు కానీ, లేదా ఖాళీగా ఉన్న బీచ్‌లో ఉన్నప్పుడు కానీ, ఎన్ని ఆలోచనలు చేస్తున్నావో గమనించు. నువ్వు ఈ ప్రయోగం చేసేటప్పుడు కాలిబాట వెంట వెళ్ళవద్దు. కాలిబాట వెంట వెళ్ళవద్దు. అడవులకు, బీచ్‌లకు తరచూ నడిచే దారిలో కాకుండా, ప్రజలు ఎక్కువగా నడవనటువంటి దారిలో లేదా కొత్త దారిలో కానీ వెళ్ళడానికి ప్రయత్నించు. మధ్యలో కాసేపు అక్కడక్కడ కొన్ని నిమిషాలు గడుపుతూ వెళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో నీకిప్పటికే అర్థమై ఉండాలి. ప్రతి ప్రదేశానికి కూడా అక్కడ తరచూ సందర్శించే ప్రజల యొక్క ఆలోచన రూపాలు ఇవన్నీ గూడా అక్కడ ఉంటాయి. చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నువ్వు ఒకరోజు ఎన్ని ఆలోచనలు ఏంటి గుర్తు నువ్వు ఎన్ని ఆలోచిస్తున్నావో చూసుకో. ఒకరోజు నువ్వు ఎవ్వరూ నడవనటువంటి అడవుల్లోకి వెళ్ళి, ఆ రోజు నువ్వు గమనించుకో. ఆ రోజు నీ ఆలోచనలు ఎంత తగ్గిపోయాయి. ఎందుకు అంటే, ఆ అడవుల్లో అందరి ఆలోచనలు ఉండవు. ఇక్కడ ఈ సిటీలో ఉన్నావు అంటే గనక ఎంతమంది ప్రభావం మనలో ఉంటుంది. సో, అందరి యొక్క ఆలోచనలు నీ మీద ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటాయని చెప్తుందనమాట. నువ్వు చాలా స్వచ్ఛమైన, పవిత్రమైన ప్రకృతిలో 10 లేదా 20 నిమిషాలు గడిపిన తరువాత నీ మనసును గమనించు. నువ్వు బహుశా ఇదివరకులాగా ఆలోచించకపోవచ్చు. ఆలోచనల నాణ్యత మరి సంఖ్యలో మార్పు అనేది ఇతరుల నుంచి నువ్వు భౌతికంగా దూరం చేయడం వల్ల సంభవించింది. ఇది ఎలా జరిగింది అంటే, నువ్వు వేరే వాళ్ళ ఆలోచనలకి దూరంగా వెళ్ళిపోయావు. అందుకని నువ్వు చక్కగా ఉండగలుగుతున్నావు అని చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా అంతే అందుకనే ఇదొక ట్రిక్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మన ఆలోచనలు బాలేదు, మనం సరిగ్గా లేవు అనిపించినప్పుడు వెంటనే మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ప్రకృతిలోకి వెళ్ళండి. చక్కగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అదృష్టం ఇంకా. చక్కగా కొంచెం అలాగా ఆ తోటలోనో లేకపోతే అక్కడ ఇక్కడ తిరగడానికి అవకాశం ఉన్నోళ్ళు తిరగండి. లేదు అంటే గనక ఈ సిటీలో ఉంటున్నాము. మాకు తోటలెక్కడున్నాయి, పర్వతాలెక్కడున్నాయి, లేకపోతే సముద్రాలు మాకెక్కడున్నాయి అనుకున్న వాళ్ళు చక్కగా మీరుండేటువంటి ఆ టెర్రస్ మీదకెళ్ళిపోండి. పైకి, పైకి వెళితే ఆకాశాన్ని చూడండి. ఎంత శక్తి వస్తుందంటే అంత శక్తి వస్తుంది. వెంటనే మన యొక్క ఆలోచన విధానం మారిపోయి, మనం ఒక శక్తివంతంలాగా తయారవుతూ ఉంటాం. ఓకే. కానీ మాస్టర్స్ నాకిప్పటికి నా ప్రశ్నకు మీరు చెప్పేదానికి సంబంధం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఈ బాబుకి ఇంకా అర్థం అవ్వలేదనమాట. ఈ యువకుడికి. ఎవరికి యూఎస్ నుంచి వచ్చిన యువకుడికి. గుప్త జ్ఞాన విద్యాలయ ఆచార్యులు ఎవరైతే అట్లాంటిస్ ప్రళయంలో లేదా ఆ తర్వాత నౌకా ప్రమాదంలో మరణించారో వారంతా సులువుగా మళ్ళా పునర్జన్మ తీసుకుని మిగిలిన జ్ఞాపకాలలో వెళ్ళి అట్లాంటిస్ వారు పొందిన జ్ఞానాన్ని అంతా తిరిగి గుర్తు చేసుకోవచ్చు కదా! ఈ క్వెషన్ అడుగుతున్నాననమాట. మీరు చనిపోయారన్నారు గదా! 12 నౌకలు వెళ్ళాయన్నారు గదా! అందులో 9 నౌకల్లో వెళ్ళిన వాళ్ళు చనిపోయారు గదా! మళ్ళా వాళ్ళు వెంటనే పుట్టేయొచ్చు కదా! మళ్ళా పుట్టి ఈ యొక్క జ్ఞానం అంతా మళ్ళా గుర్తు తెచ్చేసుకొని, ఈ యొక్క జ్ఞానాన్ని అంతా తెచ్చుకోవచ్చు కదా! ఇదేముంది అని చెప్తున్నారు. మీరే చెప్తున్నారు కదా! గత జన్మలున్నాయి, అవున్నాయి, ఇవున్నాయి అన్నీ చెప్తున్నారు గదా! మరి మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకొని మళ్ళా ఈ జ్ఞానాన్నంతా తీసుకోవచ్చు కదా! అని చక్కగా అడుగుతున్నారు ఇతను. అప్పుడు సమాధానం నువ్వే చెప్పగలవనుకుంటాను. నేను ఆరా గురించి అది ఎలా పనిచేస్తుందో వివరించాను గనుక ఆయన బదులిచ్చారు. నాకేం తెలియదు. చాలా గందరగోళంగా ఉంది. ఏదైనా సులువైన విధానంలో మీరు నాకు చెప్పండి ప్లీజ్ అని మళ్ళా బతిమిలాడుతున్నానన్నమాట గురువుగారిని. అడిగితే మాస్టర్ సానుభూతిపూర్వకమైన నవ్వుతో అర్థం చేసుకోవడం సులభం. నేను ఇంతవరకు నీకు అందించినటువంటి సత్యాలన్నింటినీ ఒక్కటి చేస్తే చాలు. నేను మౌనంగా ఉండిపోయాను. నా ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో నాకే అర్థం కాలేదు. నా స్పందనకు ఓపికగా వేచి చూసాక చివరకు నిట్టూరుస్తూ మాస్టర్ ఫ్యాము ఒక సమాధానం ఇచ్చారు. చివరికి ఒక ఏంటి? అట్లాంటిస్ యుగంలో అత్యల్ప జనసాంద్రత ఫలితంగా భూమి ఆరా స్వచ్ఛత వల్ల మొదటిసారిగా ధ్యాన సాధన మెళకువలను కనుగొనేందుకు అనువైనటువంటి సమయం దొరికింది. అట్లాంటిస్ టైములో చాలా ప్యూర్‌గా ఉండేది అంతా గాబట్టి, ఆ మెళకువలని, ఆ టెక్నిక్స్‌ని తెలుసుకునేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అది కొంచెం తీసుకోగలిగేటువంటి స్థితిలో ఉంది భూమాత. కానీ భూమిపై సాంకేతికంగా, ఆధ్యాత్మికంగా అంటే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఆధ్యాత్మికంగా అందరూ జీరో. ఆ! అలా ఉన్నప్పుడు నాగరికతలు గూడా ఎలా మారిపోయినియి? అన్నీ మారిపోయినియి. నీకు ధ్యానం టెక్నిక్‌లు చెప్పేవాళ్ళు గూడా ఎవరు లేకుండా, ఇన్ కేస్ ఉన్నా గూడా దాన్ని తీసుకునేటువంటి లేదుగా. ఆ యొక్క పరిస్థితులన్నీ గూడా మారిపోయినియి అని చెప్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఈజిప్ట్ నాగరికత
విలసిల్లడం మొదలైంది. మొదట అట్లాంటిస్ యుగంలో పరిశుద్ధమైన భూ ఆరాలో సునాయాసంగా కనుగొన్న ధ్యాన సాధన నైపుణ్యాలు తెలుసుకోవడము, భూమి యొక్క ఆర సాంద్రత పెరగడం వల్ల అసాధ్యమైపోయింది. అది. ఉంది. గుప్త జ్ఞానం ఉంది. కానీ ఈ యొక్క మారిపోవడం మూలాన ఎందుకంటే ఇప్పుడు ఒక మ్యాథమెటీషియన్ ఒక టీచరు చెప్తున్నారు అనుకోండి. ఒక క్లాస్‌లో ఒక టీచర్ పాపం చెప్తూ ఉంటారు. కానీ అది చెప్పినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి విద్యార్థి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటేనే గదా! ఆ యొక్క జ్ఞానం అనేది తీసుకునేది. ఇప్పుడు భూమి మీద ఆరా ఇప్పుడు అలా లేదు. ఆ యొక్క జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునేటువంటి లేకుండా అలా అయిపోయింది అని చెప్తున్నారనమాట గురువుగారు. గుప్త జ్ఞాన విద్యాలయం స్థాపించడానికి ఇదే ప్రధాన కారణం. అట్లాంటిస్ కాలంలో ఆచార్య పరంపరలో మొదటి సభ్యులు భూమి పొందబోయే తదనంతర చీకటి పరిణామాలను దివ్య దృష్టి చేత ముందే తెలుసుకున్నారు. సో, వీళ్ళు ముందే తెలుసు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటివన్నీ వస్తున్నాయి అని. ఆ దుష్ప్రభావాలు తదుపరి కాలాలకు పీడించడం వలన ఆచార్య పరంపరలోని సభ్యులు పునర్జన్మలలో వారి జ్ఞాపకాల్లోకి వెనుకకు వెళ్లి అతీంద్రియ జ్ఞానాన్ని వెలికితీయడం దుర్లభమని గ్రహించుకుని, మొదట మార్మిక పద్ధతుల ఆవశ్యకతను తెలుసుకున్నారు. వాళ్ళకర్థమైపోయింది. వాళ్ళకి తెలుసు వీళ్ళు మళ్ళా పుడతారు, మళ్ళా ఇవ్వచ్చు. కానీ, అక్కడ భూమి మీద ఉండేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కారణంలో ఇవన్నీ వాళ్ళ యొక్క శక్తులను మళ్ళా ఆ ధ్యాన పద్ధతులు ఇవన్నీ తెలుసుకుని, వాళ్ళు మళ్ళా వాళ్ళ యొక్క పూర్వ జ్ఞానం తీసుకోవడం అనేది అసంభవం అని వీళ్ళు ముందే తెలుసుకున్నారు అని చెప్పేసారు. తినడిగారు కదా! ఆ! ఏముంది మళ్ళా పుట్టొచ్చు, మళ్ళా ఇయన్నీ తెచ్చుకోవచ్చు కదా! అని సింపుల్‌గా పాపం బానే అడిగాడు. ఈ ఈ ఈ ఇతను. అడిగితే చెప్పారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది భూమి పైన. సో, నీకు ఆ టెక్నిక్స్ అవన్నీ చెప్పడం అవన్నీ గూడా అవన్నీ కష్టం అని చెప్పేసి వీళ్ళు ముందే తెలుసుకున్నారు. అందుకనే వీళ్ళు కొన్ని మార్మిక ఆహ్, గ్రహించి మార్మిక పద్ధతులు తెలుసుకున్నారు. అందుకని వారి జ్ఞాపకాలను వెలికి తెచ్చి పునః ప్రారంభించడానికి మార్మిక పద్ధతులను ఎరిగిన ఓ గురువు యొక్క ప్రాముఖ్యత పునర్జన్మ పొందిన ఆచార్య పరంపర సభ్యులకు అవసరమని గుర్తించి ఉంటారు. అంతేనా? అని అడిగారన్నమాట. సరిగ్గా అంతే. అందుకే ఆ పరంపరలోని కనీసం ఒక్క సభ్యుడైనా భూమిపై జీవించి ఉంటూ, ఇటీవల పునర్జన్మించిన మిగిలిన సభ్యులకు సాధన పద్ధతులను బోధించాలి. తిరిగి జన్మించిన ఆ సభ్యులు అప్పుడు రహస్య పద్ధతుల ద్వారా పయనించి తమ జ్ఞాపకాలను పూర్వజన్మలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తమ సాధనల చేత పొందగలరు. అది ఒక్కళ్ళన్నా సరే, ఈ యొక్క జ్ఞానం తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ఈ యొక్క మళ్ళా పుట్టిన వాళ్ళకి ఎలాగైనా సరే ఇయన్నీ బోధించి వాళ్ళని గనక తయారు చేస్తే ఇంకా గట్టెక్కినట్టే అని చెప్తుందనమాట. అట్లాంటిస్‌లో అది ఏ విధంగా పనిచేసింది అంటే, భూమి యొక్క స్వచ్ఛత వల్ల పిల్లలు పుట్టుకతోనే ఆత్మజ్ఞానంలో వర్ధిల్లారా? అంటే అట్లాంటిస్‌లో అంటే అప్పుడు భూమి చాలా ప్యూర్‌గా ఉండేది కాబట్టి, పుట్టుకతోనే పిల్లలందరూ కూడా ఆత్మజ్ఞానులా అని అడిగారనమాట. అట్లాంటిస్‌లో ఏ పిల్లలైతే తమ గత జన్మల్లో ధ్యాన అభ్యాసాల వల్ల ఆధ్యాత్మికంగా ఎదిగారో, వారిని గుప్త జ్ఞాన విద్యాలయ సభ్యులు దివ్య దృష్టి చేత గుర్తించి తదుపరి శిక్షణార్థము ఆ విద్యాలయానికి తీసుకురావడం జరిగింది. అట్లాంటిస్ ఆలయం దగ్గర ఉన్నత మతాచారిణులు ఆ విద్యార్థులను తమ శరీరంలో ప్రాణశక్తి స్థాయిలను పెంపొందించుకుని, అతీంద్రియ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే నైపుణ్యాలతో పాటు, మార్మిక ధ్యాన సాధన పద్ధతులను గూడా వాళ్ళకి బోధించడం అనేది జరిగింది. నేను ముందే చెప్పినట్లుగా గుప్త జ్ఞాన విద్యాలయాలు ఈజిప్టు నాగరికత అంతటా తమ సేవలను ప్రదర్శించడం కొనసాగించారు. ఇది మానవాళి యొక్క రెండవ యుగం. ఆ తర్వాత మూడవ యుగంలో ఇండియా, చైనా, జపాన్, టిబెట్ దేశాల్లో ఉన్నత ఆధ్యాత్మిక సంస్కృతి కుసుమాలు వికసించి పరిమళాలు వెదజల్లాయి. ఫస్ట్ ఎక్కడట అట్లాంటిస్, తర్వాత ఈజిప్ట్ నాగరికత. తర్వాత ఎక్కడికొచ్చారు? ఈళ్ళు ఇండియా, చైనా, జపాన్, టిబెట్ అట నెక్స్ట్. కానీ, ఈ మూడవ యుగంలో విపరీతమైన జనాభా పెరుగుదల వల్ల ధ్యానము, అతీంద్రియ జ్ఞానము అనేవి ఉన్నత ఆధ్యాత్మికవాదులకు సైతము కష్టతరం అయ్యాయి. ప్రస్తుతం భూమిపై నివసిస్తున్న కోటానుకోట్ల ప్రజలు భూమి యొక్క సహజ వనరులు మీదే కాకుండా భూ ఆరాపై కూడా భయంకరమైన ఒత్తిడి తెచ్చినందువల్ల ఎంతటి అతీంద్రియ జ్ఞానానికైనా తమ పూర్వజన్మ రహస్యాలను ఛేదించి ఆ జ్ఞానము, నైపుణ్యాలను అవగాహన చేసుకోవడం కష్టసాధ్యము లేదా అసాధ్యమవుతుంది. ఇక ఈ మూడవ యుగం ఇక్కడికొచ్చేసరికి ఈ భూమి మీదట జనాభా విపరీతంగా పెరిగిపోయారు. ఈ ఈ విపరీతమైన ఈళ్ళ ధోరణులు వీళ్ళ మూలాన మరలా భూమి మీద ఈ యొక్క ఒత్తిడనేది పెరిగిపోయి, ఈ యొక్క నైపుణ్యాలు ఇవన్నీ కూడా బయటికి రావడానికి చాలా కష్టమైపోయిందట.
జ్ఞానోదయం అనేది మనస్సు యొక్క పరిపూర్ణ స్థితి. నువ్వు దివ్యజ్ఞాన ప్రకాశంలో తరించేటప్పుడు సంగీతాన్ని అనుక్షణం విని పారవస్యపు అనుభూతిని పొందుతూ ఉంటావు. చూడండి, ఇది ఒక సీక్రెట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే. విశ్వ సంగీతాన్ని ఎప్పుడు వినగలుగుతూ ఉంటారంట. అనుక్షణం విని పారవస్యపు అనుభూతిని పొందుతావు. పారవస్యం ఎల్లప్పుడూ ఉంది. కానీ మనము మన సాధారణమైనటువంటి ఆలోచనలు, ప్రతికూల భావోద్వేగాలు, ఈ కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ గూడా ఈ యొక్క ప్రభావం వల్ల మనం వాటి నుంచి దూరంగా వెళ్ళిపోయాం. సమస్త ప్రాణుల ప్రకాశము మరి పారవస్య స్వభావాల నుంచి దూరమై, మన ఆలోచనలు, భావోద్వేగాలు మరి దైనందిక జీవితపు నాటకీయ పరిణామాలు చిక్కుకుపోయాము. చూడండి, అసలు విశ్వం యొక్క ఆ పారవస్యం అనేది ఎప్పుడూ ఉందట. కానీ మనకి ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క కుళ్ళు, కుతంత్రాలు, ఈ యొక్క మానసిక ఈ భావోద్వేగాలు ఇవన్నీ గూడా మనకట వాటి నుంచి దూరంగా ఉండడం అనేది జరిగింది. జ్ఞానోదయం పొందాలంటే నీ ఆలోచనలు, భావోద్వేగాలను స్థిమితపరిచి శూన్యంగా మారిపోవాలి. ఆ! ఇదే నిజమైన ధ్యానానికి ఆరంభం. అపసవ్యమైన ఆలోచనల నుంచి, భావాల నుంచి మనసును శూన్యం చేసి ఆహ్, వాటి నుంచి నీ అవగాహన మలిచి అంతరాత్మ లోతుల్లోకి స్థిరంగా వెలుగుతున్న దివ్యజ్ఞాన ప్రకాశంలో ఉన్నత పరిధుల తలాల్లో సంచరించేలాగా అనుమతించడం బౌద్ధ యోగ లక్ష్యాలలో ఒకటి అంటున్నారు. ఆ శూన్యంలోకి వెళ్ళడం అనేది మొదటి ఆరంభ స్థితి అట. దాని తర్వాత ఇంకా చాలా లోతుల్లోకి వెళ్ళాలి అని చెప్తున్నారు. నాకు ఇదంతా వివరించిన తర్వాత ఆధ్యాత్మిక అభ్యున్నతి క్రమం ఈజిప్ట్ నుంచి ఇండియా, చైనా, జపాన్ ద్వారా చివరికి టిబెట్‌కి ఎలా చేరుకుందో గూడా చెప్పారు. మానవాళికి బహిర్గతం చెయ్యని కాలం నుంచి ఇటీవలి కాలం వరకు గుప్త జ్ఞాన బోధనలు, పద్ధతులు సజీవంగా ఉంచడంలో ప్రతీదీ సజావుగా సాగిపోయింది. 1950 సంవత్సరంలో చైనా కమ్యూనిస్టులు అనూహ్యంగా టిబెట్‌ను ఆక్రమించుకుని వేలాది టిబెట్ బౌద్ధ సన్యాసులను ఊచకోత కోసి వారి యొక్క టిబెటన్ ఆశ్రమాలను అపవిత్రం లేదా నాశనం చేశారని తెలిపారు. 1950లో ఇలాంటివి కూడా జరిగినాయి అని చెప్తున్నారు. ఇంకా మాస్టర్ ఫ్యాప్ మినహా రేచోర్జ్ ఫ్యాజ్ సభ్యులంతా ఉరి తీయబడ్డారు. మరికొందరు చైనా శ్రామిక శిబిరాల్లో బానిసలుగా వెట్టిచాకిరీ చేస్తున్నారు. మరి మాస్టర్ ఫ్యాప్ వారి నుంచి తప్పించుకుని నేపాల్ సంరక్షణలో ఉన్నారు. అంటే అట్లాంటిస్ గుప్త జ్ఞాన విద్యాలయ ఆచార్య పరంపరలో మొట్టమొదటిసారిగా జ్ఞానోదయాన్ని త్వరితగతిన పొందే మార్మిక తాంత్రిక పద్ధతుల పరిపూర్ణ జ్ఞానం కలిగిన ఆచార్యులు కేవలం ఒకే ఒక్కరు భూమిపై సజీవంగా మిగిలి ఉన్నారు. ఆయనే మాస్టర్ ఫ్యాప్. చూడండి, ఈయన ఆ యొక్క పరంపరలో ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి గురువుగారు ఎవరు అంటే ఈయనే అని చెప్తుందనమాట. మాస్టర్ ఫ్యాప్ గురించి చెప్తుందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన యొక్క స్వాధ్యాయంలో మన మన యొక్క ఆలోచనలు మనము ఆహ్, మన ఆలోచనల వల్ల, మన సరికాని వాటి వల్ల మనం ఎలా శక్తిని కోల్పోతామో, కేవలము మన వల్లే కాదు, మన చుట్టూతూ ఉండేటువంటి పరిస్థితులు, మనుషుల యొక్క ప్రభావం వల్ల కూడా మనం ఏ విధంగా శక్తిని కోల్పోతాము. అలాగే దూరంగా ఉన్నప్పటికీ కూడా మనం ఎవరితో అయితే బాగా కనెక్ట్ అయ్యి ఉంటామో, వాళ్ళ వల్ల కూడా మనం ఏ విధంగా శక్తిని కోల్పోతాము. ఇవన్నీ గూడా మరి అంతే కాకుండా ఈ యొక్క అట్లాంటిస్ కాలం అనేది మొదటి కాలం అని చెప్పేసి, దాని తర్వాత ఈజిప్ట్ నాగరికత అని అంతే గదా! ఆ నావలో నుంచి ఒకళ్ళకి వచ్చింది ఎవరు? ఈజిప్ట్‌కొచ్చారు. అక్కడ ఈజిప్ట్ నాగరికత అనేది వెల్లివిరిసింది. దాని తర్వాత ఇండియా, చైనా, టిబెట్, జపాన్, టిబెట్. సో, ఈ విధంగా ఎలాగా ఇవన్నీ గూడా వచ్చాయి అనే విషయాలు మనం ఈరోజు చాలా చక్కగా మనకి గురువులు అందించారు. మరి జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.